మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్లాస్టిక్ వ్యర్థాలని అన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ పడేసి వాటిని పొల్యూట్ చేయకుండా ఈ ప్లాస్టిక్ కవర్లన్నింటినీ ఇలాగా తీసి ఒక్కొక్కటి లోపల పెట్టేసేసి అవన్నీ కూడా ఇట్లా నింపినట్లయితే చాలా ప్లాస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోద్ది. ఈ సీసాలు 2 సీసాలు ఇలా తయారు చేసేసి వాటిని ఏం చేసుకోవాలంటే మనం కుండీని ఇలా పెడతాం కదా, పెట్టేటప్పుడు బరువు లేకుండా ఈ కుండీని ఇట్లా ట్యాంక్ లాగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. అట్లా 2 తయారు చేసి మన ఇంటి మీద బరువు పడకుండా మన డాబాల మీద కూడా ఎంత కూడా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. వేస్ట్ అనేది చేయకుండా చేయొచ్చు. ఇక్కడ ఇది అల్లువేరా అంటే కలబంద. ఈ కలబందలో 2 రకాలు. ఇదేమో చిన్న కలబంద, ఇక్కడేమో పెద్ద కలబంద పెట్టాను. ఇంకా రాలేదు, చిన్న మొక్క. ఇది పెద్దగా వస్తుంది. ఇది మన చర్మానికి కుట్టినప్పుడు మనకి వేరే ఫేషియల్స్ ఏమి రాసుకోకుండా అందంగా చక్కగా తయారవుతుంది. అదేవిధంగా ఇక్కడ లిల్లీలు పెట్టాను. ఈ లిల్లీలన్నీ కూడా ఈ విధంగా లిల్లీ వస్తుంది. 3 పూలు చక్కగా వస్తాయి అన్నమాట, వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా పెట్టాం. ఇదేమో టర్టిల్ గ్రీన్. అది టర్టిల్ గ్రీన్ని చక్కగా వేసినప్పుడు అందంగా కనపడతాయి. మొన్న వర్షానికి కొంచెం మట్టి పైకి వచ్చి ఇలా అనిపించింది అన్నమాట. ఇది మిరప చెట్లు. మిరపకాయలు మనకి ఇంట్లో కోసుకోవడానికి వస్తాయి అన్నమాట. ఇది గన్నేరు. ఈ గన్నేరు చెట్టు ఏంటంటే మనం ఎక్కడైనా సరే దురదలు కానీ పుండ్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు కొంచెం ఆకు పేస్ట్ చేసుకొని పసుపులో కలుపుకొని రాసుకుంటే ఈ గన్నేరు చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మందార ఎప్పుడు కూడా ఈ మందార చెట్టు ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. చక్కగా మనకి ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది రణపాల. ఈ రణపాల ఎక్కడ గడ్డలు వచ్చినా కూడా కొంచెం వేడి చేసుకొని ఆ గడ్డ దగ్గర పెట్టుకుంటే ఆ రణపాల చక్కగా గడ్డ మొత్తం వెళ్ళిపోతుంది. ఇది బోన్సాయి అన్నమాట. దీన్ని రావి చెట్టు బోన్సాయి చేసాం. ఈ రావి చెట్టు ఆకు గాలి పీల్చినా కూడా మంచిదే, కషాయం తాగినా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది సెకలెంట్స్ అన్నమాట. దీంట్లో ఈ చూడటానికి మనకు అందంగా కనపడతాం. ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ మనం టీలో వేసుకున్నా కూడా చాలా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బోన్సాయి చెట్టు, వేప చెట్టు. ఈ వేప చెట్టుని చక్కగా పెంచుకుంటే మనకి పురుగులు, దోమలు ఇలాంటివన్నీ ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఎరువు, తయారు చేసిన ఎరువు అన్నమాట. దీంట్లో ఎరువు చక్కగా ఇలా తయారు చేసి ఇంట్లో పడేస్తే మనకి మొక్కలన్నిటికి కూడా కావలసినటువంటి ఎరువు దీని ద్వారా వస్తుంది. ఇక్కడ ఇది చిన్న క్రోటన్స్ అన్నమాట. ఇది క్రోటన్స్ మనకు చూసినప్పుడు చక్కగా పచ్చదనంగా ఉండి ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇది నూరు వరహాలండి. నూరు వరహాల చెట్టు ఎప్పుడు పూలు పోస్తూ ఉంటే ఆనందంగా. ఇవి రెడ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ చక్కగా మనకి చూడగానే రోజ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది ఉత్తరేణి ఆకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఉత్తరేణి ఆకును కూడా మనం పప్పులో వేసుకొని చక్కగా వండుకొని తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇది తిప్పతీగ. ఈ తిప్పతీగ అంటే దీన్ని అమృతం అని అంటారు. ఈ తిప్పతీగ తిన్న వాళ్ళకి జ్వరం కూడా రాదు, చాలా రోగాల్ని నివారిస్తుంది. కాబట్టి ఈ తిప్పతీగ ఉన్న ఇల్లు చక్కగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్తాను. అదేవిధంగా ఇక్కడ సూర్యరశ్మి వస్తూ ఉంటుంది. పొద్దున్నే పేపర్ కూర్చొని చదివినప్పుడు ఆ సూర్యరశ్మిలో మనకి డి విటమిన్ వస్తుంది. ఇలా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే చక్కగా ఆనందంగా హాయిగా చెట్లన్నింటినీ చూసుకొని చాలా సంతోషంగా ఉండొచ్చు. అలాగే ఇది బోన్సాయి ఇది గరుడవర్ధన్ అంటారు. పూలు రోజు వస్తాయి, చక్కగా దేవుడికి పెట్టుకుంటే. ఇది 15 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను, ఇట్లాగే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటే బోగన్విలియా అంటే కాగితం పూలు అంటారు. ఈ బోగన్విలియాలో ఇక్కడేమో రెడ్ వచ్చింది, ఒకే చెట్టు. ఇక్కడేమో చూస్తే వైట్ వచ్చింది, వైట్ ఫ్లవర్స్. ఇక్కడేమో రెడ్
మొక్కకి 3 రకాలైనటువంటి ఫ్లవర్స్ వస్తాయి. అదే విధంగా ఇది మందారం మొక్క. మందార ఆకులు మనం తలకు పూసుకోవచ్చు. మందార మొక్క అది ఫ్లవర్ కూడా చక్కగా ఫ్లవర్లు ఎలా వస్తున్నాయి, మందార ఫ్లవర్లు కూడా చక్కగా చిన్న కుండీ అనేది చక్కగా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఇది క్రోటన్స్. ఎండ వచ్చినప్పుడు మంచి కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్లో మంచి కలర్ వస్తుంది. 3 కలర్స్ వస్తాయి. ఇక్కడేమో చూడు, ఈ పక్కనేమో అదేమో బ్రౌన్ కలర్లో వచ్చింది, ఇదేమో రెడ్ అను గ్రీను 2 కలర్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే అచ్చంగా గ్రీన్. ఒకే చెట్టు 3 రంగులు వస్తున్నాయి అన్నమాట. ఒకే మొక్క నుంచి 3 రంగులు చక్కగా వస్తాయి. ఈ దాంట్లోనే ఈ మునగ చెట్టు కూడా వేసాం అన్నమాట. ఈ మునగ చెట్టు ఆకులు, మునగాకు చాలా మంచిది అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. అందుకని మునగాకులు కూడా మనం తీసి కారపొడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది తులసి మొక్క. తులసి ఆకులు తింటే జలుబులు అవి చేయవు. తులసి కషాయం తాగినా మంచిదే, వీటికి గాలి పీల్చినా కూడా మనకి చాలా మంచిది అన్నమాట. అలాగే ఇది స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అందుకని దీన్ని ఇంట్లో కూడా పెట్టుకున్నా మనకి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం మన ఇళ్ళల్లోనే ఇలాంటి మొక్కలన్నీ పెంచుకుంటే ఆక్సిజన్ బాగా వస్తుంది అన్నమాట. ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ చక్కగా రోజు నీళ్లు పోయటాన పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. చక్కగా దాన్ని ఇట్లా పెట్టినప్పుడు అయిపోకుండా వెళ్ళిపోతాం. ఇది దీంట్లోనే దొండపాదు కూడా పెట్టాను. ఈ దొండపాదు ఇట్లా దొండకాయలు కూడా వస్తూ ఉంటాయి. దొండపాదు చక్కగా 2 రోజులకు ఒకసారి ఒక 4-5 దొండకాయలు వస్తే అట్లా పచ్చడిలో వాటిని వేసుకోవచ్చు. అక్కడ చూడండి పండిపోయింది, చూడలేదు. ఆ పండిపోయిన దొండకాయ అలాగే ఉంది. ఇక్కడ ఇటు అట్లా పండిపోయిన దొండకాయ అలాగే చూడలేదు, దాన్ని అందుకనే పండిపోయింది అన్నమాట. అలాగా ఇదంతా కూడా ద్రాక్ష చెట్టు ఎండాకాలంలో చక్కగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉంది స్పైడర్ ప్లాంట్. ఈ స్పైడర్ ప్లాంట్ కూడా దోమలను అరికట్టేస్తుంది. దోమలు రావు. స్పైడర్ ప్లాంట్లు ఎక్కడ ఉంటాయి అయితే అక్కడ దోమలు ఉండవు. ఈ అల్లుగురై దోమలు రానియదు. ఇట్లాగే ఇది కూడా లెమన్ గ్రాస్ కూడా ఎక్కువ వేసుకుంటే మనకి దోమలు రావు. వేప చెట్టుకి దోమలు రావు. వీటన్నిటికి కూడా దోమలు రాకుండా ఉంటాయి. మనం నీళ్లు ఎప్పుడు పోసినా కూడా వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నీళ్లు పోసినా కూడా నీళ్ళు ఇక్కడ ఉండవు, ఇంకా ఇక్కడ వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇవన్నీ మొక్కలన్నీ చక్కగా ఇట్లా పందిరిలా చేసుకుంటాం వల్ల వీటిని కూడా వేలాడే ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టాం. అలాగే ఇది వాము. ఈ హ్యాంగింగ్ బాస్కెట్లో వాము కూడా పెట్టాం. ఈ వాము కూడా జలుబుకి వాటికి మంచిది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కూర్చొని చక్కగా అలా పొద్దున పూట సాయంత్రం పూట కూర్చొని మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇప్పటి వరకు ఇలా ఉన్నాయి కాబట్టి కరోనా అంటూ మా ఇంటి వైపు రాలేదు. చాలా జాగ్రత్తగా ఈ మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా చక్కగా మనకి చూస్తే ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా పేపర్ చదువుకుంటాను. ఆయన కూడా పేపర్ చదువుకుంటూ ఉంటాను. బయట కూర్చున్నప్పుడు సన్లైట్ వస్తూ ఉంటుంది. వస్తే అట్లా పేపర్ చదువుకుంటూ ఉంటారు. ఇట్లా ఎండ రావటం వల్ల డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం పర్యావరణాన్ని రక్షించడానికి ఈ మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.